వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ దళితుడు నందిగం సురేష్ గారు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి రేపు జనవరి 6, 7 దాదాపు 4 నెలలు అవుతుంది. ఏ కేసు తప్పుడు కేసులని ఎందుకు అంటున్నామంటే దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించింటే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించింటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసి ఉండొచ్చు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి